హలో గోవింద హాస్పిటల్. అక్కడ సంజయ్ అనే అమ్మాయి మీ హాస్పిటల్లో చేరిందా? అవును సార్, చేరింది. ఎలా ఉంది? సుఖప్రసవం అయింది. సుఖప్రసవం? పిల్లలు తగ్గుతుంది లేవే. హలో బెస్ట్ హాస్పిటల్. అక్కడ సంజయ్ అనే అమ్మాయి మీ హాస్పిటల్లో చేరిందండి. సంధ్య మీకు ఫోన్. హలో, అక్కడ సంజయ్ ఉందండి. ఎవరు నువ్వు? మీకు అనవసరం అండి. నీకు అనవసరం అయితే నాకు అవసరం. నీకు సంజయ్కి ఏంటి లింకు? సంజయ్ నీలవరా? నీ సిస్టరా? మరెందుకు ఫోన్ చేసావు? నేను సంజయ్ మగుండి అనుమాన పిరుగురి నీ వ్యవహారం. అసలు నీకు సంజయ్కి ఏమిటి లింకు? ఎప్పటి నుంచి లింకు? ఫస్ట్ టైం ఎక్కడ కలుసుకున్నారు? నెక్స్ట్ టైం ఎక్కడ కలుసుకోబోతున్నారు? నీ టైం బాగుండి నాకు కట్లో పడలేదు. సంజయ్ ఇంట్లో ఉంది. నంబర్ కావాలా? నువ్వు ఏదో అరిచావని ఆ పిల్ల ఆత్మహత్య చేసుకోబోయింది. ఎందుకలా చేసిందో చెప్పు. నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి. సంజయ్కు నీ గతం గురించి, సురేఖ గురించి అంతా తెలుసు. నేను సురేఖను మర్చిపోలేనమ్మా. మనసు అనే దానికి మర్చిపోవటం అలవాటు చేయాలి. లేకపోతే అదే మనకు శత్రు అవుతుంది. అమ్మా ఇంకేం చెప్పకు. సురేఖ మీద ప్రేమ మరో ఆడదానికి పంచడంలో తప్పులేదురా. సంజయ్ నేను ప్రేమించలేదమ్మా. ప్రేమించకపోతే ఆ ఫోన్ చేయటం, సంజయ్ గురించి అడగటం, దానికి అర్థం ఏమిటి? అది అది జాలి. జాలి ముదిరితే ప్రేమ అవుతుంది. చూడు, సంజయ్ మీద నీకేవైనా అభిమానం ఉంటే వెళ్ళి కలుసుకో. రేపు ఉదయం మెడ్రాస్ వెళ్ళిపోతుంది. చూడు రాకేష్, ఈ ఇంట్లో కోడలు తిరగాలని నాకు ఆశగా ఉంది. సంజయ్ నాకు నచ్చింది. అమ్మా అమ్మా, అదే ఆ సంజయ్ గురించి చెప్పావుగా. స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ వెళ్ళిపోయింది. అలాగా? ఒక ఫోన్ చేస్తే టెలిఫోన్ తీగలు పట్టుకుని రిసీవర్ పెట్టేలోగా వచ్చేస్తుంది. పిలవనా? కొంచెం తలనొప్పిగా ఉంది. సంజయ్ రావడమా? అమ్మా వెళ్ళి కాస్త కాఫీ తీసుకురా. రెడీగా ఉంది, ఇప్పుడే తెస్తాను. సంజయ్ అంటే నీకు ఇష్టం లేదా? అది కాదమ్మా, ఆ సంజయ్ లాంటి మెంటల్ పని చేయకపోతే బాగుండేది. అందం తెలివి రెండు ఉన్న ఆడవాళ్ళు చాలా తక్కువ. ఆ సంజయ్కి అందం తెలివి రెండు ఉన్నాయి కానీ కొంచెం ఓవర్, అదే ఇబ్బంది. లేకపోతే నువ్వు స్టేషన్, ట్రైన్, మెడ్రాస్. స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ ఎక్కాను, అక్కడ నువ్వు నా కోసం తిరగడము చూశాను. ఆ చెమటలు తుడుచుకుంటూ ప్రతి పెట్టే నా కోసం నేను అలా వెతుకుతుంటే పిలవచ్చుగా. ఎందుకు పిలవాలి? నేను ఎన్ని రోజులు నీ వెనక తిరిగాను. ఒక్కసారి నన్ను పిలిచావా? నిన్ను అసలు నీకు కలర్ షర్ట్ ఎంత బాగుందో తెలుసా? నా జీవితానికి నీ రంగులు పడవు. తెలుపు నలుపు ఆ రెండే నా జీవితం. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు హాయిగా ఉంటావు అనుకోకు. ఏ క్షణంలో ఏం చేస్తానో నాకే తెలీదు. కంట్రోల్ తప్పుతాను. నిరాశ, కోపం అవన్నీ నా పెదాలతో తుడిచేస్తా. నీ ప్లస్లు మైనస్లు చూసే నిన్ను ప్రేమించాను.
మిరపకాయ ఆ? మిరపకాయ మిర- ముఖ్యమంత్రి గారికి క్యాన్సర్ చాలా సీరియస్ పొజిషన్ లో ఉంది. రాష్ట్రంలో నా ప్రజల అన్యాయం అయిపోతారు. వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ ఎత్తించండి. ముఖ్యమంత్రి గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఈలోగా కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకునే బాధ్యత మీ అందరిది. మన పార్టీలో ముఖ్యమంత్రి కావటానికి నాకున్న అర్హతలు ఎవ్వరికీ లేవు. ఛాలెంజ్. అది కాదు బెదరు, సీఎం కావటానికి నీకున్న మగతనం ఇక్కడ ఎవరికి ఉంది? నీ తరఫున నే చేస్తున్న బెదరు ఛాలెంజ్ గోంగూరలో ఉల్లిపాయ. కాకపోతే బెదరు, పెద్దవదన్ని కొడుకుని వదిలెట్టి సెకండ్ సెటప్ తో ఉన్నావని జనానికి నీ మీద చాలా బ్యాడ్గా ఉంది బెదరు. అది నా పర్సనల్. పర్సనల్లే బెదరు, పర్సనల్లే. పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు మీ ముఖ్యమంత్రి అంటే అది ఆంధ్ర మాతకు భరత మాతకు ఎంత బ్యాడ్డేమో గోంగూరలో ఉల్లిపాయ. ఆ ఒక్క పాయింటేగా నేను సీఎం కావటానికి అడ్డం. అది లేదనుకో, నీకడ్డేంది బెదరు? అబ్బే, నాకు మాత్రం సీఎం కావాలని లేదండి. నా సెక్రటరీ మీద ఒట్టు. రేపు మన పొజిషన్ వాళ్ళు నీ కొడుక్కి ఇచ్చి నీ పెళ్ళాన్ని నీకు పోటీగా నిలబెట్టారే అనుకో. మిస్టర్ మహేంద్ర, ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలన్నీ మీకున్నాయి, కానీ మీ మీద జనంలో ఉన్న చెడు అభిప్రాయాలు ఏం చేస్తారు ఆలోచించుకోండి. టైం లేదు. వందేసుకోనా రాజా? ముందు తలుపేసుకో. రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలకు వెళ్ళింది నా స్టోరీ. వెళ్ళని పబ్లిసిటీ వచ్చిందిగా నా రాజా. ఏమిటి, గాలి పెళ్ళం మీదకి కొడుకు మీదకి మళ్ళిందా? కాదు, దుమ్ము నా ముఖాన పడింది. తొడవునా? వెళ్ళు ప్లీజ్. గో గో, లోపలికి వెళ్ళు. వెళ్ళు. బెడ్రూమ్కి వస్తారుగా, అప్పుడు చెప్తాను. పోవే. మీ వీక్ పాయింట్లన్నీ ఆ సింగారంగాడు సీఎం కావడానికి ప్లస్ పాయింట్లు. మీ కొడుక ఏకు మేకై కూర్చున్నాడు. అది మీకు గుచ్చుకోకముందే మీరెళ్ళి అమ్మగారి కాళ్ళ మీద, అదేనండి మీ భార్య గారి కాళ్ళ మీద పడ్డం మంచిదని నా అభిప్రాయం. తప్పదు సార్, రాజకీయాల్లో ఫు అని ఉమ్మేస్తే థ్యాంక్ యూ అనాలి. సిగ్గు అభిమానం ఉంటే రాజకీయాల్లో పైకి రావడం కష్టం సార్. మీరు సీఎం అవ్వాలంటే, మీరు అనుకున్నది సాధించాలంటే తప్పదు సార్, అమ్మగారి దగ్గరికి వెళ్ళి తీరాలి. దట్స్ ఆల్.